ఎన్నికలకు ముందు చెప్పే ప్రతి మాట, ఎన్నికలకు ముందు ఇచ్చే ప్రతి హామీ కూడా చాలా బలంగా ఉంటుంది. చాలా ధైర్యంగా చెప్తారు. నమ్మబలుకుతారు ఒక రకంగా. ఏ పార్టీ అయినా ఇది ఇందులో ఒక పార్టీని వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. ఒక పార్టీని విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడు విమర్శించాలి? అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తానన్నది కనుక చెయ్యకపోతే, ఆ చేయడానికి కొత్త కొత్త సాకులు వెతుక్కొని ప్రజలను నమ్మబలిగితే, లేదు ఇది జగన్ వల్లే మేము చేయలేకపోతున్నాం, జగన్ అప్పులు చేసేసాడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెబుతున్న కారణాలు ఖచ్చితంగా వాటిని సాకులుగానే చూడాలి. ఇటువంటి వాటిలో ఈ ఆరోగ్య బీమా ఒకటి. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది వైద్యం, ఆరోగ్యం. ఇందులో దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా ఇస్తాను అని చెప్పి స్వయంగా వాళ్ళు ప్రకటించారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని కూడా చెప్పారు. అన్ని మండల కేంద్రాల్లో జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకు కూడా, ఎందుకంటే వీళ్ళు నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులు, వీళ్ళకు కూడా ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ చేస్తామని చెప్పారు. కానీ ఇందులో ఒకటైనా చేశారా? ఒకటైనా చేస్తామంటున్నారా? కానీ చెయ్యకపోగా ఈ 25 లక్షలు బీమా అనేది 2.5 లక్షలు, అంటే 2.5 లక్షలకే కుదించేస్తున్నారట. మేము అంత ఇవ్వలేము అని చెప్పి తేల్చి చెప్పేస్తున్నారట. ఒక రకంగా ఇప్పటికే సూపర్ 6 హామీల విషయంలో మాట తప్పుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ ఆరోగ్య బీమాకు సంబంధించి కూడా, అంటే ఇక ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేస్తున్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీకి సంబంధించి స్పెషాలిటీ ఆసుపత్రులు మొత్తం అసోసియేషన్ ఒక ప్రకటన జారీ చేసేశారు. వైద్య సేవలు నిలిపివేసేశారు. వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు. రేపో మాపో వాళ్ళకి 500 కోట్లు ఇస్తామని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు. మొత్తం 3,000 కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉన్నాయని చెప్తే, ఓకే 500 కోట్లు తీసుకొని వాళ్ళు మళ్ళీ వైద్య సేవలు కంటిన్యూ చేస్తే మళ్ళీ బకాయిలు పెరిగిపోతూ ఉంటాయి. దాదాపుగా ఒక లెక్క ప్రకారం ఏడాదికి 250 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే 500 కోట్లు ఎప్పుడో 3,000 కోట్ల బకాయి పడినప్పుడు 500 కోట్లు ఇస్తే ఇంకా 2,500 కోట్ల బకాయి ఉంటుంది అక్కడ. వాటి పరిస్థితి ఏంటి? దానికి తోడు మళ్ళీ ఇది పెరిగిపోతూ ఉంటుంది. 250 కోట్లు పెరిగిపోతూ ఉంటే వాటి పరిస్థితి ఏంటి? ఇప్పుడితే ఒక పెద్ద ప్రశ్నార్థకం అన్నమాట. కంప్లీట్గా ఉచిత ఆరోగ్య సేవలు అనే వాటికి పులి స్టాప్ పెట్టబోతుందా కూటమి ప్రభుత్వం? అదే గనక జరిగితే నిరుపేదల పరిస్థితి ఏంటి? కార్పొరేట్ వైద్యానికి అందరి దూరంలో ఉండి తమ ఆరోగ్యాలను ఫనంగా పెట్టుకొని ప్రాణాలు కాపాడుకోలేకపోతున్న వారికి ఎందరికో ఆరోగ్యశ్రీ ఒక ఆసరా అవుతుంది. ఆరోగ్యశ్రీతో వాళ్ళ ప్రాణాలు నిలబెట్టుకుంటున్నారు. ఇప్పుడు అదే గనక కనుమరుగైపోతే, అదే గనక లేకపోతే, ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించాలి.